భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 యొక్క వివరణ. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 361 ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హులైన శాసనసభ్యులు వేతనంతో కూడిన రాజకీయ పదవులను కలిగి ఉండటానికి అనర్హత వేటు వేయడం గురించి వ్యవహరిస్తుంది. రాజకీయ ఫిరాయింపుల వల్ల పరోక్ష ప్రయోజనాలు రాకుండా చూసుకోవడం ద్వారా ఈ ఆర్టికల్ 10వ షెడ్యూల్ యొక్క ఉద్దేశ్యాన్ని బలోపేతం చేస్తుంది. 1. నేపథ్యం మరియు ఉద్దేశ్యం. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఫిరాయింపుల నిరోధక చట్టంగా ప్రసిద్ధి చెందింది. పార్లమెంటు మరియు రాష్ట్ర శాసనసభల సభ్యులు తమ రాజకీయ పార్టీ నుండి ఫిరాయిస్తే వారి అనర్హతకు వీలు కల్పిస్తుంది. అయితే అనర్హత తర్వాత కూడా అటువంటి సభ్యులను తరచుగా జీతం పొందే రాజకీయ పదవులకు నియమించారని, తద్వారా చట్టం యొక్క లక్ష్యాన్ని ఓడించారని అనుభవం చూపించింది. ఈ లోసుగును మూసివేయడానికి మరియు వ్యక్తిగత లాభంతో ప్రేరేపించబడిన ఫిరాయింపులను నిరుత్సాహపరచడానికి ఆర్టికల్ 361 ప్రవేశపెట్టబడింది. 2. ఆర్టికల్ 361 యొక్క ప్రధాన నిబంధన. ఆర్టికల్ 361 ప్రకారం ఒక సభ, పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభ సభ్యుడు ఒక రాజకీయ పార్టీకి చెందినవాడు 10వ షెడ్యూల్ యొక్క పేరా 2 ప్రకారం అనర్హుడిగా ఉంటే, ఆ సభ్యుడు ఏదైనా వేతనంతో కూడిన రాజకీయ పదవిని కలిగి ఉండటానికి కూడా అనర్హుడు. 3. అనర్హత వ్యవధి. వేతనంతో కూడిన రాజకీయ పదవిని కలిగి ఉండటానికి అనర్హత ఈ క్రింది తేదీల నుండి కొనసాగుతుంది. శాసనసభ్యుడిగా అనర్హత తేదీ: సభ్యుడి అసలు పదవీకాలం ముగిసిన తేదీ, లేదా ఆ వ్యక్తి మళ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికైనట్లు ప్రకటించిన తేదీ. ఏది ముందు జరిగితే అది. దీని అర్థం పరిమితి తాత్కాలికమైనది కానీ ముఖ్యమైనది, మరియు దానిని ప్రజాస్వామ్య పునః ఎన్నిక లేదా అసలు పదవీకాలం సహజంగా ముగియడం ద్వారా మాత్రమే ఎత్తివేయవచ్చు. 4. సభ యొక్క అర్థం. సభ అనే పదానికి 10వ షెడ్యూల్లో ఇచ్చిన అర్థమే ఉంది. ఇందులో ఇవి ఉన్నాయి: లోక్సభ మరియు రాజ్యసభ మరియు రాష్ట్రాల శాసనసభలు మరియు శాసన మండలిలు. 5. వేతన రాజకీయ పదవి యొక్క అర్థం. ఆర్టికల్ 361 వేతన రాజకీయ పదవి అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచిస్తుంది. ఇందులో ఇవి ఉన్నాయి: ప్రభుత్వ పదవులు, దీని కింద ఉన్న ఏదైనా కార్యాలయం, భారత ప్రభుత్వం లేదా రాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడ జీతం లేదా వేతనం ప్రజా నిధుల నుండి చెల్లించబడుతుంది. ప్రభుత్వ నియంత్రణలో ఉన్న సంస్థల క్రింద ఉన్న పోస్టులు, ఒక సంస్థ క్రింద ఉన్న ఏదైనా కార్యాలయం. కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా లేదా పాక్షికంగా యాజమాన్యంలో ఉంటుంది మరియు జీతం లేదా వేతనాన్ని దాని స్వంత నిధుల నుండి చెల్లిస్తుంది. అటువంటి చెల్లింపు పూర్తిగా పరిహారంగా ఉన్నప్పుడు తప్ప, ఉదాహరణకు ఖర్చుల తిరిగి చెల్లింపు. ఈ విస్తృత నిర్వచనం ఫిరాయింపుదారులను బోర్డులు, కార్పొరేషన్లు లేదా ప్రభుత్వం నియంత్రణలో ఉన్న అధికారాలలో ఉంచకుండా నిరోధిస్తుంది. 6. రాజ్యాంగ ప్రాముఖ్యత. ఆర్టికల్ 361 వీటిని బలపరుస్తుంది: పార్టీ క్రమశిక్షణ, నైతిక రాజకీయ ప్రవర్తన, ప్రజాస్వామ్య జవాబుదారీతనం. ఓటర్ల ఆదేశాన్ని మోసం చేసే శాసనసభ్యులు మొదట ఓటర్లను ఎదుర్కోకుండా అధికారం లేదా ఆర్థిక ప్రయోజనాలను పొందలేరని ఇది నిర్ధారిస్తుంది. 7. ముగింపు. సారాంశంలో, ఆర్టికల్ 361 శాసనసభ సభ్యత్వానికి మించి దాని పరిణామాలను విస్తరించడం ద్వారా ఫిరాయింపు నిరోధక చట్టాన్ని పూర్తి చేస్తుంది. అనర్హులైన సభ్యులు వేతన రాజకీయ పదవులను కలిగి ఉండకుండా నిరోధించడం ద్వారా ఇది అవకాశవాద ఫిరాయింపులను నిరుత్సాహపరుస్తుంది, రాజకీయ స్థిరత్వాన్ని ప్రోత్సహిస్తుంది మరియు భారతదేశ పార్లమెంటరీ ప్రజాస్వామ్య సమగ్రతను బలపరుస్తుంది. భారత సంవిధానము. భాగము 19. వివిధ విషయములు. ఆర్టికల్ 361 ప్రతిఫలము నిచ్చు రాజకీయ పదవిలో నియమించబడుటకు అనర్హత. సదనములోని ఏదేని రాజకీయ పార్టీకి చెంది ఉండి 10వ అనుసూచి యొక్క 2వ పేరా క్రింద ఆ సదనము యొక్క సభ్యుడిగా ఉండుటకు అనర్హుడైన సభ్యుడు, అతని అనర్హత ప్రారంభపు తేదీ నుండి అట్టి సభ్యునిగా అతని పదవీ కాలము ముగియునంతవరకు లేదా అతను పార్లమెంటు ఉభయ సదనములకు పోటీ చేసి ఎన్నికైనట్లుగా ప్రఖ్యానించబడు తేదీ వరకు, ఈ రెండింటిలో ఏది ముందుగా వచ్చునో అంతవరకు ఏదేని ప్రతిఫలమునిచ్చు రాజకీయ పదవిని కలిగి యుండుటకు కూడా అనర్హుడగును. విశదీకరణ. ఈ అనుచ్ఛేదము యొక్క ప్రయోజనముల నిమిత్తము.
సదనము అను పదబంధము పదవ అనుసూచి యొక్క 1వ పేరాలోని ఖండము ఏ లో దానికి ఇవ్వబడిన అర్థమునే కలిగియుండును. బి ప్రతిఫలము నిచ్చు రాజకీయ పదవి అనగా చెల్లించిన జీతము లేక ప్రతిఫలము స్వభావ రీత్యా పరిహారమైననే తప్ప. ఐ భారత ప్రభుత్వము లేక సందర్భానుసారముగా రాజ్య ప్రభుత్వము యొక్క పబ్లిక్ రెవెన్యూ నుండి అట్టి పదవికి జీతము లేక ప్రతిఫలము చెల్లించు భారత ప్రభుత్వము లేక రాజ్య ప్రభుత్వము క్రిందనున్న లేక 2 భారత ప్రభుత్వము లేక రాజ్య ప్రభుత్వముచే పూర్ణతః లేక భాగతః స్వామ్యము కలిగియున్న ఒక నికాయము క్రిందనున్న నిగమితమైనదైనను లేక కాకున్నను ఏదేని పదవి అని అర్థము. అట్టి పదవికి జీతము లేక ప్రతిఫలము అట్టి నికాయముచే చెల్లించబడును. The Constitution of India. Part 19. Miscellaneous. Article 361B. Disqualification for appointment on remunerative political post. A member of a house belonging to any political party who is disqualified for being a member of the house under paragraph 2 of the 10th schedule shall also be disqualified to hold any remunerative political post for duration of the period commencing from the date of his disqualification till the date on which the term of his office as such member would expire, or till the date on which he contests an election to a house and is declared elected, whichever is earlier. Explanation. For the purposes of this article, a. The expression house has the meaning assigned to it in clause a of paragraph 1 of the 10th schedule. B. The expression remunerative political post means any office. I. Under the government of India or the government of a state where the salary or remuneration for such office is paid out of the public revenue of the government of India or the government of the state, as the case may be, or 2. Under a body, whether incorporated or not, which is wholly or partially owned by the government of India or the government of state, and the salary or remuneration for such office is paid by such body, except where such salary or remuneration paid is compensatory in nature.